దీపు తను సోనీలో ఉంది కదా? అవునను, చాలా డేస్ అయింది. హాయ్ సోనీ. హాయ్ దీపు. అను నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఆ చేతిలో మనీ ఏంటి? ఇక్కడున్నావేంటి? నేను ఇప్పుడే బ్యాంక్ నుండి వస్తున్నాను. నా శాలరీలో సేవింగ్ చేసుకున్నటువంటి మనీ ఇది. ఇప్పుడే గోల్డ్ కొనుక్కుందామని వెళ్తున్నాను. గోల్డ్ ఎందుకే? స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవచ్చు కదా. స్టాక్ మార్కెటింగ్ ఎందుకను? దాంట్లో మనకి నాలెడ్జ్ లేకుండా మనీ పెట్టి పోగొట్టుకోవడం ఎందుకు చెప్పు. సోనీ, నేను ఒక బెస్ట్ వే చెప్తాను, వింటావా? ఓకే చెప్పు దీపు. ఆ ఉన్న మనీతో దూరమా దగ్గర అని కాకుండా అప్రూవల్ కలిగి ఉందా లేదా అని చూసుకుని భూమి మీద ఇన్వెస్ట్ చేసావనుకో, నీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి సోనీ. ఓకే దీపు, ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది, ఒకసారి ఆలోచించి సోనీ. ఓకే దీపు, మీరిచ్చిన ఐడియా కూడా చాలా బాగుంది. ఒకసారి ఇంట్లో నేను డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా అయితే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇంత గొప్ప ఆలోచన నాకు ఇచ్చినందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. చూశారు కదండి, గోల్డ్ మీద కాకుండా స్టాక్ మార్కెట్ మీద కాకుండా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయనేది మా నమ్మకం. మీరు కూడా నమ్మి భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. థ్యాంక్ యూ.